అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం గురించి మనందరికీ తెలిసిందే. అందులో ఒకసారి అవధాని గారిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ధర్మరాజు, నకులుడు, అర్జునుడు, సహదేవుడు, భీముడు ఇలా ఉన్నారు కదా. వీళ్ళు ధర్మరాజు ఒక్కడికే చివరిలో డూ ఎందుకు లేదు, మిగతా అందరికీ చివరిలో డూ అని ఎందుకు పెట్టారు అంటారు. అవధాని ఆ టైంలో ఏదో క్లిష్టమైన సమస్యాపూర్ణము, ఏదో కందపద్యం రాయాలనో అదంతా ఆలోచిస్తున్నప్పుడు ఈ క్వశ్చన్లు వస్తాయి. అప్పుడు ఆయన సింపుల్గా వాళ్ళ అమ్మ నాన్న అలా పెట్టారులేండి, ఇప్పుడు ఏంది మీది, సర్లే పక్కకు పోండి అనొచ్చు. అలా అంటే అప్పుడు అష్టావధానం రసవత్తరంగా ఉండదు. అప్పుడు అవధాన్ గారు ఏం చెప్పారంటే, భారతం మొత్తంలో ధర్మరాజు అర్జునుడిని, భీముడిని అందరినీ పిలిచి యూ డూ దిస్ అలా చెప్తాడు. అందుకని వాళ్ళందరి పేరు చివరిలో డూ ఉంది. వీళ్ళెవ్వరూ వచ్చి ధర్మరాజు నువ్వు ఇది చేయి అని చెప్పరు, అందుకే ధర్మరాజు పేరు చివరిలో డూ లేదు అని చెప్తారు. ఎంబడే సభ మొత్తం ఒక్కసారిగా నవ్వుతారు. కానీ ఇంత నవ్వుతున్నప్పుడు కూడా అవధాని కాన్సన్ట్రేషన్ ఎక్కడా తప్పకుండా మిగతా అన్ని బుర్రలో రన్ అవుతూ ఉండాలి. అష్టావధానం అంత గొప్పది. అండ్ దీనిలో ధర్మరాజు తక్కువ చేశారని అనుకోకండి, ఇది జస్ట్ ఒక జోక్గానే తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా టీంని సపోర్ట్ చేయండి.